సార్ ఐ హావ్ వన్ క్వశ్చన్ సార్. యా ప్లీజ్. లైక్ ఎట్లా అంటే నార్మల్గా రీసెంట్గా నా ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాడు సార్. వెళ్తే అతను ఏంటంటే సంథింగ్ అతని గర్ల్ ఫ్రెండ్కి సంథింగ్ పిఎంఎస్ ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్ ప్రాబ్లమ్తో ఈ వెంట్ టు ఓయో ఫర్ ఫ్రెష్ అప్. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే పోలీస్ వాళ్ళు వచ్చిర్రు. సో సంథింగ్ రైడ్ అని చెప్పేసి ఓయోలో డైరెక్ట్ ఎంటర్ అయ్యి ఓకే డోరు తీయకుంటే పలగొట్టేసి వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళారు పోలీస్ స్టేషన్కి. ఓకే. సో వాట్ ద లియబిలిటీస్ ఆఫ్ ద పోలీస్ అండ్ వాట్ ద రైట్ ఆఫ్ ద మై ఫ్రెండ్. ఓకే. సో ఇలా నా ఒక్క ఫ్రెండ్ కాదు సార్, చాలా మంది సఫర్ అవుతారు. ఓకే. ఓకే. సో వాళ్ళకి ఒక మెసేజ్ ఏందో మీరు చెప్పాలి సార్. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా అడల్టరీ అన్న సెక్షన్ స్ట్రైక్ డౌన్ చేసింది. సో ఎనీబడి కెన్ ట్రావెల్ విత్ ఎనీబడి అండ్ విత్ కన్సెంట్ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. దట్ ఈస్ దేర్ ఓన్ పర్సనల్ లిబర్టీ. అండర్ ఆర్టికల్ 21 లైఫ్ అండ్ లిబర్టీ ఈస్ కవర్డ్. నాట్ వేరియస్ జడ్జ్మెంట్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్, అవన్నీ కవర్ చేస్తూ. ఇప్పుడే మీరు చెప్పిన పాయింట్ మీద నేను ఇవాళనో నిన్న నైట్లోనో కొత్త ఇన్సిడెంట్ చూసాను. నేను ఒక రేడ్ జరుగుతోందని ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒక హోటల్లో ఉన్నారు. బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అన్ని బలూన్స్ పెట్టి హోటల్ రూమ్లో కేక్ తెచ్చుకుని కట్ చేసుకుని అన్ని. ఇట్లా పోలీస్ వాళ్ళు వస్తున్నారు, రేడ్ అవుతుంది అనగానే ఆ పిల్ల ఎవరైతే అమ్మాయి ఉందో పరిగెత్తి బాల్కనీ నుంచి జారి పడిందో, జంప్ చేసేసిందో, కింద పడిపోయింది. ఓకే. ఇప్పుడు ఆమె ఐసీయూలో ఉంది, హాస్పిటలైజ్డ్ అయి ఉంది. సో పోలీస్ వాళ్ళకి ఇది చాలా పెద్ద సెన్సేషన్ అయి వైరల్ అయిపోయింది న్యూస్. సో పోలీస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము అసలు రేడ్ చేయలేదు, ఏం చేయలేదు, మేము వెళ్ళలేదు అని తప్పించుకుందామని చూస్తున్నారు. నిన్ననే మేము ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాం హైకోర్టులో కూడా. వాళ్ళు సివిల్ డిస్ప్యూట్లో ఒక ఎస్హెచ్ఓ గారు ఇంటర్ఫియర్ అవ్వడం జరిగింది. అయితే హైకోర్టు వారు వాళ్ళని సమన్ చేయడం జరిగింది, ఆనరబుల్ జస్టిస్ గారు చేసి అది మిడ్ నైట్ రైడ్స్ కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా పోస్ట్ 6 PM కానీ 7 PM కానీ ఒక ఇంటికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. పోలీస్ వారు పిలవడం అనేది కూడా వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవాల్సి వస్తుంది. ఒకవేళ హీనియస్ క్రైమ్స్ అయితే తప్ప వాళ్ళు వెళ్ళకూడదు. మర్డర్ కానీ టెర్రరిజం కానీ రేప్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళొచ్చు. 420 కేసెస్ ఇలాంటి సివిల్ డిస్ప్యూట్స్లో దే హ్యావ్ టు గివ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ద అక్యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ దే హ్యావ్ టు ఫాలో ద గైడ్లైన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ఫాలో అవ్వాలి. 35 Clause 3 నోటీస్ ఇవ్వాలి. ఇదివరకు 41A అనేది ఫేమస్, అది ఆ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ నోటీస్ ఇచ్చి కానీ అరెస్ట్ చేయడానికి లేదు. అరెస్ట్ అసలు ఛాన్సే లేదు బిలో 7 years. ఒకవేళ అరెస్ట్ కంపల్సరీ చేద్దాం అనుకున్న బిలో 7 years కాదు 1 year అయినా చేయొచ్చు పోలీస్ వాళ్ళు. కానీ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ రాయాలి. దట్ ఈస్ అగైన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఆర్ లైక్ దిస్ అరెస్ట్, ద లాస్ ఆఫ్ అరెస్ట్ ఆర్ గవర్న్డ్ బై డికే బాసు అండ్ జోగిందర్ కుమార్, ఆ తర్వాత మళ్ళీ సత్యేందర్ కుమార్ యాంటిల్ అని ఈ జడ్జ్మెంట్స్తో గవర్న్ అవుతుంది. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ సార్. ఓకే.